ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను కొనుపు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమై సౌభాగ్యమై నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృపా నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృపా నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరుతు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలలో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలలో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో
వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ టీవీ ద్వారా చూస్తున్న మీ అందరికీ కూడా మా కొలకలూరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘము తరపున ప్రతి ఒక్కరికి కూడా వందనములు, శుభములు తెలియజేయుచున్నాము. శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18, 19 వచనములు చదువుకుందాం. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజి వంటి పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును చాలు. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను మన ధ్యాన నిమిత్తము ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ తుయతైరా సంఘానికి ఇలాగు రాయమని ప్రభు తన ప్రియమైన శిష్యుడైన యోహానుకు చెప్పుచున్నాడు. ఈ తుయతైరా సంఘము ఆసియా ఖండము, అంటే ఇప్పుడు టర్కీ దేశముగా పిలువబడుచు ఉంచున్నది. ఇక్కడ ఈ తుయతైరా అనగానే మనకు గుర్తొచ్చే స్త్రీ ఎవరు? లూదియా. లూదియాను దైవభక్తి కలిగిన స్త్రీ ఈ తుయతైరా సంఘములో ఉన్నది. పౌలు గారి యొక్క బోధల వలన ఆమె గొప్ప విశ్వాసిగా మారినది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14, 15 వచనములు చూసినట్లయితే, దైవభక్తి కలిగిన ఒక స్త్రీ నిలుచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచి ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందిరి చాలు. పౌలు గారి బోధల వలన ఆమె గొప్ప విశ్వాసిగా మారినది. తన ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డారు. ఈ తుయతైరా సంఘానికి ప్రభువారు యోహాను చేత లేఖ రాయిస్తూ ఆ సంఘములో ఉన్న మంచి లక్షణాలను బట్టి అభినందిస్తూ ఉంటున్నాడు. అవి ఏమిటి అనంటే, 1 క్రియలు, 2 ప్రేమ, 3 విశ్వాసము, 4 పరిచర్య, 5 సహనము. ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన సంఘము తుయతైరా సంఘము. క్రీస్తునందు ప్రియా దేవుని బిడలారా, సంఘములో ఈ తుయతైరా సంఘములోనే కాదు,
అదే విధముగా దేవుని యొక్క బిడలుగా పిలువబడుచున్న సంఘము ఇలాంటి లక్షణాలు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంచున్నాడు. ఇలాంటి మంచి లక్షణాలు ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంచున్నాడు. ఈ చదువుబడిన వాక్య భాగములో మొదటిది ఏమిటి అంటే క్రియలు. సంఘము ఏమి కలిగి ఉండాలి అంటే క్రియలు కలిగి ఉండాలి. క్రియలు అంటే చేతలు. రెండు పరిశుద్ధ గ్రంథముల నుండి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, చక్కని మాట యాకోబు భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో క్రియలు లేని విశ్వాసము మృతము అని ఉంటున్నాడు. క్రియలు అనగా చేతలు, పనులు. అదే విధముగా కొంతమంది మాటలు చక్కగా ధారాళముగా అనర్గళముగా మాట్లాడుతూ ఉంచారు. ఆ చేతలలో శూన్యం అంటే పనులలో ఏమీ ఉండదు. అందును బట్టే గురజాడ అప్పారావు గారు చక్కని మాటలు తెలియజేసి ఉన్నాడు. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలులు తలపెట్టబోయి. గురజాడ అప్పారావు గారు చక్కని పద్యం రాసి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, క్రియలు అనంటే దేవుడు చెప్పిన పనులు మనము చెయ్యాలి. అబ్రహాము యొక్క జీవితములో నిండు వృద్ధాప్యములో దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు, నవ్వును దయచేశాడు. వృద్ధాప్యములో చక్కగా వారు జీవితము సంతోషముగా సాగుతున్న సమయములో దేవుడు అబ్రహాముని పిలిచి, అబ్రహామా నీ కుమారుని నాకు బలిగా ఇమ్మని కోరాడు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద పెట్టి ఆ బలిపీఠం మీద అర్పించి క్రియల వలన అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆ 2వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? తన కుమారుని అర్పించి ఉపమాన రూపములో అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథముల నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషముగా అంగీకరించెను ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా మృతులలో నుండి మరలా పొందెను. చాలు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము తన కుమారుని ప్రేమించాడు కాబట్టినే అబ్రహామా నీ కుమారుని నాకు బలిగా ఇమ్మని అనినప్పుడు తన యొక్క క్రియలు, తన యొక్క పనుల చేత ఇక్కడ
తన యొక్క కుమారుని బలిగా అర్పించడానికి కూడా వెనుకంజ వేయలేదు. ఎందుకు అనంటే వృద్ధాప్యములో దేవుడు చక్కగా నవ్వునిచ్చాడు. మరలా ఆ నవ్వును బట్టి నన్ను ఆ నవ్వునే బలిగా ఇవ్వమంటున్నాడని అబ్రహాము బాధపడలేదు. దేవునికి లోబడిన వ్యక్తి. అంతేకాకుండా దేవుడు ఏ పని చేస్తే ఆ పని చేసే వ్యక్తి అబ్రహాము. అందును బట్టి ఉపమాన రూపముగా అతని మృతులలో నుండి మరలా పొందెను. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలు, దేవుడు చెప్పిన పనిని మనము చేయాలి. ఈనాడు మనము అనేకమైన పనులు చేస్తున్నామే కానీ దేవుడు చెప్పిన మాట వినలేకపోతున్నాం. దేవుని యొక్క మాటకు లోబడలేకపోతున్నాం. దేవుడు నీకు ఏ పని అయితే చెప్పాడో ఆ పనినే మనము చేయాలి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా నీ కుమారుని నాకు బలిగా ఇమ్ము అని. ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను చక్కగా నెరవేర్చి ఉన్నాడు. అదే విధముగా వేశ్య అయిన రాహాబు దేవుని యొక్క మనుషులను చేర్చుకొని ఆ రాజు యొక్క సైన్యమునకు తెలిస్తే తన ప్రాణానికి ముప్పని తెలిసినా కానీ ఈ రాహాబు వేశ్య వారిని తన మేడగదిలో జనప కట్టెల్లో దాచిపెట్టి వారిని వేరొక మార్గమున పంపివేసినప్పుడు క్రియల మూలముగా వేశ్య అయిన రాహాబు నీతిమంతురాలని ఎంచబడెను. 25వ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అటువలే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు స్త్రీల మూలముగా క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. చాలు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాహాబు అనే వేశ్య తన యొక్క క్రియలు ఆ దేవుడు మనుషులను వేగుల వారిని వేగు చూసే వారిని చక్కగా ఆమె దాచిపెట్టి వారిని వేరొక మార్గమున పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు భక్తుడు 2 వ్యక్తులను ప్రస్తావించి ఉన్నారు. వారి యొక్క క్రియా జీవితాన్ని కొనియాడుతూ ఉంటున్నాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, దేవుడు చెప్పిన పనిని చేశాడు. అదే విధముగా రాహాబు కూడా మరి దూతలను చేర్చుకున్నది. రాజు సైన్యమునకు తెలిస్తే ప్రాణానికి ముప్పని తెలిసి కూడా వారిని వేరొక మార్గమున పంపివేసినప్పుడు క్రియల మూలముగా ఆమె నీతిమంతురాలుగా పిలువబడుచు ఉంటున్నది. శ్రేష్టమైన సమయంలో వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క పనులు మన యొక్క చేతలు దేవుని దృష్టికి ఎలాగున్నవి? దేవుడు అంటున్నాడు, మీ క్రియలు మురికి గుడ్డవలే నాకు కనబడుచున్నవి. మీ నీతి క్రియలు మురికి గుడ్డవలే నాకు కనబడుచున్నవి. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రవంతి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను. చాలు. నీవు చేసే ప్రతి పని దేవుని దృష్టికి మురికి గుడ్డవలే కనబడుచు ఉంచున్నవి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అప్పగించిన పనిని జాగ్రత్తగా చేయాలి. అదే విధముగా ఈ తుయతైరా సంఘము ఎలాంటిదంటే క్రియలు కలిగిన సంఘము. ఆ క్రియలు నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ క్రియలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. నీలో దేవుని యొక్క పనులు ఎలాగున్నవి, క్రియలు ఎలాగున్నవి?
ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలి. నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే అని దేవుడు అంచు ఉంచున్నాడు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలు, ఈనాడు దేవుని గుర్తెరగక మేము ఆ పని చేస్తాం, మేము అన్నదానాలు చేస్తాం, వస్త్రదానం చేస్తాం, నేత్రదానం చేస్తాం, రక్తదానం చేస్తాం అని అంటూ ఉంటారు. దేవుని గుర్తెరగకుండా, దేవుని అందు విశ్వాసం ఉంచకుండా నీవు ఎన్ని పనులు చేసినవి వ్యర్థమే, మృతమే. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మనలో పనులు ఎలాగుండాలంటే మన యొక్క పనులు దేవునికి అంగీకారముగా ఉండాలి. అదే విధముగా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36వ వాక్య భాగం నుండి చదువుకుందాం. ఆమెకు భాషాంతరమున దోర్కా అను పేరు, ధర్మకార్యములు, ఆమె కైలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువ చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రండ్రు వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళు ఊని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. చాలు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, దోర్కా యొక్క సత్క్రియలు, మంచి పనులు ఇక్కడ మనకు కనబడుచు ఉంటున్నవి. ధర్మకార్యములు, ఆ ధర్మకార్యములు మృత్యుంజయురాలుగా చేశాయి. సత్క్రియలు ఓపికగా చేయువారు మహిమను, ఘనతను, అక్షయతను, నిత్య జీవమును పొందుకుంటూ ఉంటారు. రోమీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనములో మనకు కనబడుచు ఉంటున్నది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, సత్క్రియలు, ఆ మంచి క్రియలు ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకువారికి నిత్య జీవమును ఇచ్చును. చాలు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, సత్క్రియలు ఓపికగా చేయాలి. మంచి క్రియలు నీవు ఓపికగా చేస్తే మహిమ, ఘనత, అక్షయతను, నిత్య జీవమును పొందుతారు. మాట చేత, క్రియ చేత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మాట చేత, క్రియల చేత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయం 17వ వచనములో మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. 3వ అధ్యాయం 17వ వచనం, కాగా ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను తగినట్లు దయాళత్వమును, వినయమును,
ధరించుకునుడి. సహించు. చాలు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మాటల చేత క్రియల చేత మనం ఎలాగుండాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిలాగా మనలో మంచి క్రియలు, సత్క్రియలు ఉండాలి. అందును బట్టి తుయతైరా సంఘము చక్కగా క్రియలు కలిగిన సంఘము కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహం నేను ఎరుగుదును. నీ మొదటి క్రియ కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువ అని ఎరుగుదును అని అంటున్నాడు. మంచి పనులు చేసి దేవుని యొక్క ఆశీర్వాదములు ప్రతి ఒక్కరూ కూడా పొందుకొని జీవించే వారిలాగా ఉండాలని ఈ మాటల ద్వారా ముగించుకొనిచున్నాం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో తుయతైరా సంఘమును బట్టి ఇదిగో మా ప్రభువా, మొదటి లక్షణము క్రియలను బట్టి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అట్టి క్రియలు ప్రతి ఒక్క బిడ్డ కూడా కలిగి నీ మెండైన దీవెనల ఆశీర్వాదములు పొందుకునే బిడ్డలు మీరు బలపరిచి మీ కాపుదలు నడిపించి మనం అడుగుతున్నాం. మరి ముఖ్యంగా ఇదిగో మా ప్రభా స్పాన్సర్ చేసినటువంటి ఉన్నం కుమారి గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా బిడ్డ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నీ మెండైన దీవెనల ఆశీర్వాదములు బిడ్డకు మీరు దయచండి. బిడ్డ చేసిన ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా ఇదిగో మా ప్రభా అయా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించి బలపరచండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా క్రియలు కలిగి చక్కగా నీలో ఎదిగి నీలో బలపడి నీకులబడి జీవించే బిడ్డలు మీరు బలపరిచి మీ కాపుదలు నడిపించండి. అయ్యా ప్రతి విధమైన సహాయమైన బిడ్డలకు మీరు దయచేస్తే బిడ్డలు మీరు బలపరిచి మీ కాపుదలు నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.